ఈ చాప్టర్ మనకంతా క్లియర్గా అర్థం కావాలంటే మనకి ఏంటండి ఫస్ట్ ఇందులో టర్మ్స్ మనకి క్లియర్గా అర్థం కావాలి. టర్మ్స్ అన్నీ మనకి క్లియర్గా అర్థమైతే అప్పుడు ఈ చాప్టర్లో చాలా వరకు మనం కన్ఫ్యూజన్ లేకుండా అండ్ టర్మ్స్ అర్థం అవ్వడమే కాదు అండ్ వాటి రీప్రజెంటేషన్ కూడా మనకి క్లియర్గా ఉండాలి. ఓకేనా? రీప్రజెంటేషన్ క్లియర్గా ఉంటే మనం కన్ఫ్యూజన్ లేకుండా మనం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం అన్ని టర్మ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ ఉందండి. ఆ రివర్లో ఉండే వాటర్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఎప్పుడూ మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అది చెరువు కాదు కదా, ఒక రివర్ అనుకుందాం. రివర్లో వాటర్ అనేది ఎప్పుడు ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇటు నుంచి ఇటు మూవ్ అవుతుంది అనుకుందాం రివర్. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద మీరు ఏదైనా ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ ఏదో ఒకటి వేసేశారు, థెర్మాకోల్ షీటో లేకపోతే వుడెన్ లాగో ఏదో ఒకటి వేసినప్పుడు అదేమవుతుంది, దానంతట అది ట్రావెల్ అవుతుంది కదా. ఎందువల్ల ట్రావెల్ అవుతుంది ఆ వుడెన్ లాగ్? ఎందుకంటే రివర్కి ఒక స్పీడ్ ఉంది కాబట్టి. ఆ రివర్ స్పీడ్ని మనం ఏమని పిలుస్తున్నాం అండి? స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ స్పీడ్ అని పిలుస్తున్నాం. ఓకేనా? ఆ రివర్కి ఆ పర్టికులర్ స్పీడ్ ఉంది కాబట్టి దాంతోపాటు ఆ స్పీడ్తోనే ఈ వుడెన్ లాగ్ లేదంటే ఆ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అలా అదే డైరెక్షన్లో మూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఆ బాడీ అనేది రెస్ట్లో ఉండేటప్పుడు రివర్ స్పీడ్ వల్ల ఆ బాడీ మూవ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ బాడీకి ఉన్న స్పీడ్ ఏంటి? రివర్కి ఏదైతే స్ట్రీమ్ స్పీడ్ ఉంటుందో అదే స్పీడ్ ఆ బాడీకి కూడా ఉంటుంది. ఓకేనా? స్ట్రీమ్ స్పీడ్ని నేను ఇక్కడ లెటర్ ఎస్తో ఇండికేట్ చేస్తున్నాను. త్రూ అవుట్ యువర్ ఎంటైర్ చాప్టర్, అంటే ఈ చాప్టర్ కంప్లీట్ చేసే వరకు కూడా మనం స్ట్రీమ్ స్పీడ్ని లెటర్ ఎస్తోనే ఇండికేట్ చేయాలి. ఓకేనా? వేరే ఏ లెటర్స్ కూడా యూస్ చేయొద్దు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఆ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ని కాసేపు మనం బోట్ అనుకుందాం. ఇప్పుడు బోట్ డైరెక్షన్ ఇటువైపు వెళ్తుంది అనుకోండి. అంటే బోట్ కంటూ ఇంటర్నల్గా ఒక స్పీడ్ ఉంటుంది కదా, బోట్కి ఒరిజినల్గా తన ఓన్ స్పీడ్ ఉంటుంది కదా. బోట్ స్పీడ్ని కాసేపు నేను బి అనుకుంటాను, బీనే ఇండికేట్ చేద్దాం. నేను బోట్ స్పీడ్ని ఎక్కడ కూడా మన చాప్టర్ ఎండ్ వరకు కూడా బి అనే లెటర్తోనే ఇండికేట్ చేస్తాం బోట్ స్పీడ్ని. సో బోట్ స్పీడ్ అంటే నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నా బోట్ స్పీడ్ అన్నా ఒకటే. అంటే దాని అర్థం ఏంటి? రివర్ ఇలా స్టాగ్నెంట్గా ఉందనుకోండి, కదలట్లేదు. రివర్ స్టాగ్నెంట్గా ఉంది, కదలట్లేదు. కదలకుండా ఉండేటప్పుడు బోట్ అలాంటి రివర్ మీద ట్రావెల్ చేసేటప్పుడు తనకి ఏదైతే స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్ని వాడు ఏమంటున్నాడు? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. అంటే నథింగ్ బట్ బోట్ ఒరిజినల్ స్పీడ్ అనే కదా. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నా బోట్ ఒరిజినల్ స్పీడ్ అన్నా ఒకటే. ఓకేనా? ఇది క్లియరా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు బోట్కి స్టిల్ వాటర్లో ఒక పర్టికులర్ స్పీడ్ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ బోట్ స్పీడ్ బి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు బోట్ అదే డైరెక్షన్లో, స్ట్రీమ్ ఎటువైపు అయితే వెళ్తుందో అదే డైరెక్షన్లో బోట్ కూడా వెళ్తుంది అనుకోండి. సో ఇప్పుడు బోట్ మొత్తానికి ఏ స్పీడ్తో వెళ్ళాలి? తనకంటూ ఒక స్పీడ్ ఉంది, బోట్ స్పీడ్ బి, అండ్ దాంతోపాటు స్ట్రీమ్ కూడా తన్ని క్యారీ చేసి తీసుకెళ్తుంది కదా. స్ట్రీమ్ స్పీడ్ కూడా ఆ బోట్కి యాడ్ అవుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది? బోట్ స్పీడ్తో పాటు స్ట్రీమ్ స్పీడ్ కూడా యాడ్ అయ్యి మొత్తం B+S అనే స్పీడ్తో వెళ్తుంది. ఇలా స్ట్రీమ్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో అదే డైరెక్షన్లో మనకి బోట్ వెళ్తే అప్పుడు B+S అనే స్పీడ్తో మన బోట్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ యాడ్ అయినాయో ఆ స్పీడ్ని మనం ఏమని పిలుస్తామండి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని పిలుస్తాం. క్లియరా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసులో అదే బోట్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్ ఎటువైపు అయితే వెళ్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే తనకి ఎగెయిన్స్ట్గా, స్ట్రీమ్కి ఎగెయిన్స్ట్గా వెళ్తుంది అనుకోండి. బోట్ స్పీడ్ ఎంత? బి. బట్ స్ట్రీమ్కి ఎగెయిన్స్ట్గా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు బోట్ ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది? మరి స్ట్రీమ్ స్పీడ్ని అపోజ్ చేస్తుంది కదా. బోట్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, స్ట్రీమ్ని అపోజ్ చేస్తుంది. అంటే ఏ స్పీడ్తో వెళ్ళాలి? B-S అనే స్పీడ్తో వెళ్ళాలి. క్లియరా? బోట్ స్పీడ్లోంచి స్పీడ్ మైనస్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ స్పీడ్లో మనకు ఆ బోట్ అనేది స్ట్రీమ్కి ఎగెయిన్స్ట్గా వెళ్తుంది. సో స్ట్రీమ్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళే స్పీడ్ని మనం ఏమని పిలుస్తామండి? అప్ స్ట్రీమ్ స్పీడ్ అని పిలుస్తాం. క్లియరా? ఈ టర్మ్స్ అన్నీ మీకు క్లియర్ అయినట్టేనా ఇక్కడ దాకా? క్లియరా? ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటండి? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. వీటిని ఈ లెటర్స్తోనే ఇండికేట్ చేయాలి, వేరే లెటర్స్ వాడొద్దు. ఓకేనా? లేదంటే షార్ట్కట్లు ఇప్పుడు DS అనుకుంటా, డైరెక్ట్గా D = B+S, U = B-S. ఇది క్లియర్ కదా? ఒక ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి.
చూడండి, ఒక ఫండమెంటల్ చాలా క్లియర్గా వినండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తారనుకోండి, యాడ్ చేస్తే ఏమవుతుంది? చూడండి, డి ప్లస్ యు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒక్కసారి చూడండి. బి ప్లస్ ఎస్ ప్లస్ బి మైనస్ ఎస్. బి ప్లస్ ఎస్ ప్లస్ బి మైనస్ ఎస్ అంటే బి ప్లస్ ఎస్ ప్లస్ బి మైనస్ ఎస్. ఎస్ అండ్ ఎస్ గెట్ క్యాన్సిల్డ్. అప్పుడు డి ప్లస్ యూ వాల్యూ ఎంత వచ్చింది? 2b. ఇప్పుడు బి వాల్యూ ఎలా రాయొచ్చు మనం? బి ఈజ్ ఈక్వల్స్ టు డి ప్లస్ యూ అపాన్ 2. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి బోట్ స్పీడ్ కావాలి, ఎక్కడైనా సరే మనకి బోట్ స్పీడ్ కావాలనుకోండి, మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు, అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు అనుకోండి. సో ఈ రెండింటిని యాడ్ చేసి డివైడ్ చేస్తే చాలు. అంటే ఈ రెండింటికి యావరేజ్ కడితే మనకి బోట్ స్పీడ్ వచ్చేస్తుంది. క్లియరా? ఒకసారి ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? డి మైనస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఎస్ మైనస్ బి మైనస్ ఎస్. అప్పుడు ఏమవుతుంది? డి మైనస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఎస్ మైనస్ బి మైనస్ ఎస్ అంటే బి ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్. సో బి అండ్ బి గెట్ క్యాన్సిల్డ్. 2s వాల్యూ ఎంత వస్తుందండి? డి మైనస్ యూ. సో ఎస్ వాల్యూ ఎంత అవుతుంది? డి మైనస్ యూ అపాన్ 2. క్లియరా? మనకి స్ట్రీమ్ స్పీడ్ కావాలనుకోండి, ఆ డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి అప్ స్ట్రీమ్ స్పీడ్కి డిఫరెన్స్ కనుక్కొని డివైడెడ్ బై 2 చేయండి. ఓకేనా? అదే బోట్ స్పీడ్ కావాలంటే ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. ఇది క్లియరా? ఇది ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. చాలామంది తెలిస్తే నో ప్రాబ్లం, కానీ కొంతమంది తెలిసినా కూడా దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆ ఫార్ములాస్ వేసి చేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. ఓకేనా? దీన్ని గుర్తుపెట్టుకోండి, వెరీ యూస్ఫుల్ ఫండమెంటల్. క్లియరా? మనం ఆల్రెడీ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని రూల్స్ కూడా నేర్చుకున్నాం. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 1లోనే. ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఉండేటప్పుడు ఒకవేళ డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ అవుతుంది. అంటే స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? టైం రేషియో వస్తుంది. అంతేగా? అదేవిధంగా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కేసులో ఒకవేళ టైం అనేది కాన్స్టెంట్గా ఉంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అట్లాంటప్పుడు స్పీడ్కి ఏదైతే రేషియో ఉంటుందో మన డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే అవి ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి కూడా అదే రేషియో ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ స్పీడే కాన్స్టెంట్ అయితే అప్పుడు డిస్టెన్స్ అండ్ టైం ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే అప్పుడు డిస్టెన్స్కి ఏదైతే రేషియో ఉంటుందో మన స్పీడ్కి కూడా అదే రేషియో ఉంటుంది. మన టైంకి కూడా అదే రేషియో ఉంటుంది. ఇవన్నీ మనం టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 1లో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ ఫండమెంటల్స్ అండ్ ఇక్కడ మనం రాసుకున్న ఈ ఫండమెంటల్స్ ఇవన్నీ యూస్ చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మనం హ్యాపీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇవి చాలు మనకి. క్వశ్చన్ నెంబర్ 1. ఏ కెన్ స్విమ్ 14 km/h ఇన్ స్టిల్ వాటర్. అంటే ఏ అయినా ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ స్పీడ్ ఎంత? చూడండి, స్టిల్ వాటర్లో ఆ పర్సన్ ఒక్కడే ఈత కొడతా వెళ్ళాడు అనుకోండి. సో అతను ట్రావెల్ చేసేది 14 km/h అని. అంటే ఆ పర్సన్ స్పీడే 14 km/h అని. ఓకేనా? ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ బి 6 km/h. సో స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ? 6 km/h ఉంది. దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ టు స్విమ్ టు ఏ ప్లేస్ 120 km అప్ స్ట్రీమ్ అండ్ కమింగ్ బ్యాక్ డౌన్ స్ట్రీమ్ టు ద స్టార్టింగ్ పాయింట్. చూడండి, 120 km డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో వెళ్ళేటప్పుడు ఏంటి? అప్ స్ట్రీమ్. అండ్ వచ్చేటప్పుడు ఏంటి? డౌన్ స్ట్రీమ్. సో వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అంటున్నాడు, అంటే వెళ్ళేటప్పుడు తన స్పీడ్ ఎంత అయి ఉండాలి? 14 km/h అనేది తన స్పీడ్. బట్ తను వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు అంటే రివర్కి ఆపోజిట్లో వెళ్తున్నాడు. అంటే 14 - 6 స్పీడ్తో వెళ్తాడు, అంటే 8 స్పీడ్తో వెళ్తాడు. వెళ్ళేటప్పుడు 120 km-ని 8 km/h స్పీడ్తో ట్రావెల్ చేయాలంటే తనకు పట్టే టైం ఎంత? 15 hours. అండ్ వచ్చేటప్పుడు తనకి ఎంత టైం పడుతుంది? అదే 120 km ట్రావెల్ చేయాలి. బట్ వచ్చేటప్పుడు తన స్పీడ్ ఎంత? రివర్స్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది కదా. ఆబ్వియస్లీ వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్ళావంటే రివర్ ఇటు ఫ్లో అవుతుంది, నువ్వేమో ఇటు నుంచి ఇటు వెళ్తున్నావు, అదే కదా. మరి వచ్చేటప్పుడు ఏంటి? రివర్ కూడా ఇటువైపే ఫ్లో అవుతుంది, నువ్వు కూడా అటు నుంచి ఇటే వస్తున్నావు. అంటే వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ డౌన్ స్ట్రీమ్,
ఒక పక్క నువ్వు అప్ స్ట్రీమ్ అంటే ఆబ్వియస్లీ అటు నుంచి వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమే అవుతుంది. ఓకేనా? కమింగ్ బ్యాక్ డౌన్ స్ట్రీమ్ టు ద స్టార్టింగ్ పాయింట్ అలా రావడానికి ఎంతసేపు పడుతుంది టోటల్గా? చూడండి, వచ్చేటప్పుడు కూడా అదే 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయాలి తను? 20. ఎందుకంటే తన స్పీడ్ ఎంత? 14 km/h అండ్ స్ట్రీమ్ స్పీడ్ కూడా కలుస్తుంది కాబట్టి టోటల్ 6 కూడా కలిస్తే ఏమవుతుందండి? టోటల్ 20 km/h. సో వచ్చేటప్పుడు తనకు పట్టే టైం ఎంత? 6 hours. సో వెళ్ళేటప్పుడు తనకి 15 hours పట్టింది అప్ స్ట్రీమ్లో, వచ్చేటప్పుడు తనకి ఎంతసేపు పట్టింది? 6 hours పట్టింది డౌన్ స్ట్రీమ్లో. సో టోటల్ ఎంత టైం పట్టినట్టు? క్లియరా? నెక్స్ట్, X can row at a speed of 37.5 km/h in still water. ఎక్స్ అనే ఒక పర్సన్ ఏం చేస్తున్నారంటే, ఒక బోట్ ఉంది, ఆ బోట్ని రోవింగ్ అంటే మీకు తెలుసు కదా, రో చేస్తున్నారు 37.5 km/h స్పీడ్తో. అంటే తన ఒరిజినల్ స్పీడే 37.5 km/h అని. టు ఏ సర్టన్ అప్స్ట్రీమ్ పాయింట్ అండ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ ఏ రివర్ విచ్ ఫ్లోస్ ఎట్ 7.5 km/h. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద టోటల్ జర్నీ. ఓకే, యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ మనందరికీ తెలుసు. చూడండి, తను ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకొక పర్టికులర్ పాయింట్కి వెళ్తున్నాడు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాడు. నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏమని చెప్పాను? ఒక 2 ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేసేటప్పుడు మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై ఇప్పుడు మీకు అది అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి, చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా? యావరేజ్ స్పీడ్ని, యావరేజ్ స్పీడ్ అంటే మనకేం తెలుసు? టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం టేకెన్. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోటల్ డిస్టెన్స్ అనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ డి అనుకుందాం, అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా కూడా డిస్టెన్స్ డి అనుకుందాం. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి పట్టిన యావరేజ్ స్పీడ్ ఏంటని అడిగానంటే, టోటల్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డి అండ్ ఈడి అంటే ఏమవుతుంది? 2D అపాన్ టోటల్ టైం టేకన్ అంటే ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ స్పీడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసేటప్పుడు ఒక స్పీడ్తో ట్రావెల్ చేసాడు S1, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అదే డిస్టెన్స్ని, ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అదే డిస్టెన్స్, సో ఆ డిస్టెన్స్ని మాత్రం వేరే ఏదో స్పీడ్తో ట్రావెల్ చేశాడు అనుకోండి. అప్పుడు మనకి టైం ఎంత పడుతుంది? సో ఈ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో ట్రావెల్ చేయడానికి పట్టిన టైం d/s1 అండ్ ఈ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో ట్రావెల్ చేయడానికి పట్టిన టైం ఎంత? d/s2. ఇప్పుడు టోటల్ టైం అంటే ఎంత? d/s1 ప్లస్ d/s2. సో d/s1 ప్లస్ d/s2. ఇప్పుడు ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది, కామన్ తీస్తే పైన ఒక డి ఉంది, సో డి అండ్ ఈ కింద 2 డీలు క్యాన్సిల్ అయిపోతాయి. 2 డీలు ఇన్ ద సెన్స్ కామన్ తీసేస్తే ఒక డియే కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేశారనుకోండి, 2s1s2 అపాన్ s1 ప్లస్ s2 వస్తుంది. ఇది ఏ కేసులో మనం వాడాలండి? ఈక్వల్ డిస్టెన్సెస్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు యావరేజ్ స్పీడ్ అడిగేటప్పుడు. మరి ఇక్కడ చూడండి, వాడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా వెళ్తున్నాడు ఒక స్పీడ్తో, మళ్ళీ అదే పాయింట్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇదే పాయింట్కి వచ్చేస్తున్నాడు వేరే స్పీడ్తో. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు మనకి. అంటే వెళ్ళేటప్పుడు అదే డిస్టెన్స్, వచ్చేటప్పుడు అదే డిస్టెన్స్, కాకపోతే వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒక స్పీడ్తో వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు తను ఏ స్పీడ్తో వెళ్ళాలో చెప్పండి? ఇన్ స్టిల్ వాటర్ టు ఏ సెర్టైన్ అప్స్ట్రీమ్ పాయింట్, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వెళ్ళేటప్పుడు అప్స్ట్రీమ్ అంట. అప్స్ట్రీమ్ అంతా ఎంత ఉండాలి చెప్పండి? 37.5లోంచి 7.5 తీసేసేయాలి. ఎందుకంటే 7.5 అనేది ఏంటి? రివర్స్ స్పీడే కదా. 2 ఇంటూ ఇక్కడ మనం అప్లై చేయొచ్చా? 2 ఇంటూ s1s2/s1 ప్లస్ s2 అని. వెళ్ళేటప్పుడు తన స్పీడ్ ఎంత? 30. వచ్చేటప్పుడు తన స్పీడ్ ఎంత? డౌన్ స్ట్రీమ్లో వస్తాడు అంటే 37.5 ప్లస్ 7.5 అంటే ఆన్సర్ ఎంత? 45 డివైడెడ్ బై s1 ప్లస్ s2 అంటే 30 ప్లస్ 45 అంటే 75. కథం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? 15తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్, 15తో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే 6 టైమ్స్, 2 6 18, 18 3 ఎంత వస్తుంది? 54 km/h. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? A boat takes 6 hours to travel a certain distance downstream and 5 hours to travel half of the certain distance upstream. ఒక సర్టన్ డిస్టెన్స్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం.
సో డౌన్ స్ట్రీమ్లో ఆ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి తనకి ఎంతసేపు పట్టిందంటే ఆ డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో 6 hours టైం పట్టింది. అప్ స్ట్రీమ్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఆ డిస్టెన్స్లో ఆ సర్టెన్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో హాఫ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పట్టిందంట? 5 hours టైం పట్టింది. చూడండి, ఇదేంటి డిస్టెన్స్ ట్రావెల్, ఇదేంటి టైం టేకెన్. డిస్టెన్స్ ట్రావెల్డ్కి రేషియో ఏమవుతుందో చూడండి. ఇది ఏ అయితే ఇది a/2, అంటే రేషియో ఏమవుతుంది? 2:1 అయినా డిస్టెన్స్కి రేషియో. అండ్ టైం టేకెన్ రేషియో ఏమవుతుంది? 6:5 అయినా. నా దగ్గర డిస్టెన్స్ రేషియో ఉంది, టైం రేషియో ఉంది, నాకు స్పీడ్ రేషియో కావాలి. అప్పుడు ఏం చేయాలి? స్పీడ్ రేషియో కావాలి. ఒక్క నిమిషం. నా వాయిస్ అంతా క్లియరా? ఓకే. సో చూడండి, ఇప్పుడు మనకి స్పీడ్ రేషియో కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? డిస్టెన్స్ రేషియోని టైం రేషియోతో డివైడ్ చేయాలి. డిస్టెన్స్ రేషియో ఎంత వస్తుంది? 2:1. అండ్ టైం రేషియో ఎంత వస్తుంది? 6:5. డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 1/3:1/5, అంటే 5:3. అవునా కదా? 5:3. కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు మన స్పీడ్ రేషియో ఏంటంట? 5:3. ఇవి ఏ స్పీడ్సో చెప్పండి. ఏ స్పీడ్స్? ఈ డిస్టెన్స్ని ఎంతసేపట్లో కవర్ చేసామంటే అది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అండ్ ఈ డిస్టెన్స్ని ఎంతసేపట్లో అంటే అది అప్ స్ట్రీమ్ స్పీడ్లో కదా. అంటే ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ. రేషియో డౌన్ స్ట్రీమ్కి అప్ స్ట్రీమ్కి ఉన్న రేషియో. క్లియరా? ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 km/h అంట. చూడండి, నాకు ఒక మాట చెప్పండి. డౌన్ స్ట్రీమ్ స్పీడు 5 units అయితే అప్ స్ట్రీమ్ స్పీడు 3 units అనుకుందాం. ఇప్పుడు నాకు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను? ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి /2 చేయండి. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 units వస్తుంది. ఆ 2 unitsకి /2 అంటే 1 unit వస్తుంది. ఆ 1 unit ఏమై ఉండాలి? స్ట్రీమ్ స్పీడ్ అయి ఉండాలి. బట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ 4 km/h. ఎవరికైనా డౌటా? క్లియర్ కదా? 1 unit 4 km/h అయితే మనకేం కావాలి? బోట్ స్పీడ్ కావాలి. బోట్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేయండి. యాడ్ చేసి /2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత? 5 units + 3 units, 8 unitsకి హాఫ్ అంటే 4 units. 1 unit వాల్యూ 4 km/h అయితే మరి 4 units వాల్యూ ఎంత వస్తుంది? అంటే బోట్ స్పీడ్ ఎంత అవుతుంది? ఎవరికైనా ఈ క్వశ్చన్ రిపీట్ చేయాలా? నెక్స్ట్, the speed of the boat in still water is 36 km/h and speed of the current is 8 km/h. If the time taken to cover a certain distance upstream is 22 hours, then how long will the boat take to cover the same distance downstream? చూడండి, మనకి బోట్ స్పీడ్ తెలుసు 36 km/h. అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అని. కరెంట్ అంటే నథింగ్ బట్ స్ట్రీమ్ స్పీడే. ఓకేనా? అదంట 8 km/h అంట. ఇఫ్ ద టైమ్ టేకెన్ టు కవర్ అ సర్టెన్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ 22 hours. చాలా కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ మనం ఫండమెంటల్స్తోనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుందో చెప్పండి. 36 బోట్ స్పీడ్, 8 ఏమో స్ట్రీమ్ స్పీడ్. ఆ రెండు కలిపితే 44 అనేది ఏంటి? డౌన్ స్ట్రీమ్. ఓకే, మరి అప్ స్ట్రీమ్ స్పీడు 28. వాడేమన్నాడు? ఇఫ్ ద టైమ్ టేకెన్ టు కవర్ అ సర్టెన్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ 22 hours అయితే దెన్ హౌ లాంగ్ విల్ ద బోట్ టేక్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్? మరి ఆ కేసులోనూ చూడండి, ఒక పర్టికులర్ డిస్టెన్స్ కవర్ చేయడానికి అప్ స్ట్రీమ్లో 22 hours. అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. నాకు ఒకటి చెప్పండి, సేమ్ డిస్టెన్స్ కవర్ చేయాల్సి వచ్చేటప్పుడు మన స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే ఏం రావాలి? టైం రేషియో. స్పీడ్ రేషియో ఎంత ఉంది ఇక్కడ? 11:7 ఉంది. దాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? మనకి టైం రేషియో రావాలి. అంటే 7:11 రావాలి.
ఒక పర్టికులర్ డిస్టెన్స్ కవర్ చేయడానికి అప్ స్ట్రీమ్లో తనకి 11 యూనిట్స్ టైం పట్టింది అనుకోండి, అదే డిస్టెన్స్ కవర్ చేయాల్సి వచ్చినప్పుడు డౌన్ స్ట్రీమ్లో 7 యూనిట్స్ టైం పట్టాలని. క్వశ్చన్ ప్రకారం ఆ పర్టికులర్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత? 22 అవర్స్. అంటే ఈ 11 యూనిట్స్ వాల్యూ 22 అవర్స్ అయితే 7 యూనిట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? కథం, అంతే. నెక్స్ట్, ఏ బోట్ గోస్ 16 కిలోమీటర్స్ అన్ అవర్, అంటే తన స్పీడ్ ఎంత? 16 కిలోమీటర్స్ పర్ అవర్. ఇన్ స్టిల్ వాటర్, అంటే బోట్ స్పీడ్ ఇచ్చాడు అనమాట మనకి ఇక్కడ 16 kmph. ఇట్ టేక్స్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ ఇన్ గోయింగ్ ద సేమ్ డిస్టెన్స్ అగెయిన్స్ట్ ద కరెంట్ కంపారిజన్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. అగెయిన్స్ట్ ద కరెంట్ అంటే అప్ స్ట్రీమ్లో, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్లో, అంతే కదా. ఎగెయిన్స్ట్ ద స్ట్రీమ్ అన్నాడంటే దాని అర్థం ఏంటి? స్ట్రీమ్కి ఎగెయిన్స్ట్గా అంటే అప్ స్ట్రీమ్లో. అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్పీడ్ అంటే, లేదంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్పీడ్ అంటే, అది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్లో. ఓకేనా? మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో చెప్పండి. అక్కడ సేమ్ డిస్టెన్స్ అంట, ఒకే డిస్టెన్స్ కవర్ చేయడానికి ఈ స్పీడ్తో వెళ్ళేటప్పుడు టైం కోసం మనకి రేషియో ఇచ్చాడు. ఎంతంట? ఇట్ టేక్స్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ ఇన్ గోయింగ్ ద సేమ్ డిస్టెన్స్ అగెయిన్స్ట్ ద కరెంట్. అగెయిన్స్ట్ ద కరెంట్ అంటే అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు ఈ డి అనే డిస్టెన్స్ కవర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ తనకి 3 యూనిట్స్ టైం పడుతుంది, థ్రైస్. మరి డౌన్ స్ట్రీమ్లో 1 యూనిట్ టైం పడితే దానికి థ్రైస్ అంటే ఇక్కడ 3 యూనిట్సే కదా ఉండాలి. సేమ్ డిస్టెన్స్ అనేటప్పుడు మనకి ఇదేంటి? టైం టేకెన్ రేషియో. టైం టేకెన్ రివర్స్ చేశారనుకోండి, స్పీడ్ రేషియో వస్తుంది విచ్ ఈజ్ 1:3. ఇది ఏ స్పీడ్? అప్ స్ట్రీమ్. ఇది ఏ స్పీడ్? డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్కి అప్ స్ట్రీమ్కి రేషియో వచ్చింది. మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? 16 km/h అనేది బోట్ స్పీడ్. మరి వీటిని యూజ్ చేసి మనకి బోట్ స్ట్రీమ్ కావాలంటే, బోట్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? ఇది 1 యూనిట్, ఇది 3 యూనిట్స్ అన్నారనుకోండి. బోట్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? అప్ స్ట్రీమ్ని డౌన్ స్ట్రీమ్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 యూనిట్స్. 4 యూనిట్స్ డివైడెడ్ బై 2 అంటే 2 యూనిట్స్. సో 2 యూనిట్స్ వాల్యూ క్వశ్చన్ ప్రకారం ఎంత? 16 km/h. 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? క్లియరా? 1 యూనిట్ వచ్చేసింది. మనకేం కావాలి? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. 3 - 1 అంటే 2. 2 యూనిట్స్ బై 2 అంటే 1 యూనిట్. 1 యూనిట్ వాల్యూనే మనకు కావాల్సింది. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా 1 యూనిట్ వాల్యూ, 8 km/h. క్లియరా? నెక్స్ట్, P can row a certain distance downstream in 20 hours and return the same distance in 28 hours. అంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు, ఒక పర్టికులర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి తనకి 20 hours పట్టింది. మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా రిటర్న్లో తన స్పీడ్ ఏమై ఉండాలి? అప్ స్ట్రీమ్ కదా. వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అయితే వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ అప్ స్ట్రీమేగా అయ్యేది. సో అప్ స్ట్రీమ్లో అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? 28 hours. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 8 km/h, మనకు తెలుసు అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి డిఫరెంట్ స్పీడ్స్తో ఇంత టైం పడితే, చూడండి సేమ్ డిస్టెన్స్ అంటున్నాడు కాబట్టి టైం రేషియోని రివర్స్ చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది? ఇది ఎవరి రేషియో? స్పీడ్ రేషియో. ఇది స్పీడ్ రేషియో అయితే ఈ స్పీడ్స్ అంటే ఏ స్పీడ్స్? డౌన్ స్ట్రీమ్ ఇక్కడ, అప్ స్ట్రీమ్ ఇక్కడ. మనకి ఇచ్చిందండి క్వశ్చన్లో స్ట్రీమ్ స్పీడ్. స్ట్రీమ్ స్పీడ్ అంటే దీంట్లోంచి దీన్ని మైనస్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. అంటే 2 యూనిట్స్ డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది? 1 యూనిట్. ఆ 1 యూనిట్ వాల్యూ ఎంత? 8 km/h. మనకేం కావాలి? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ P ఇన్ స్టిల్ వాటర్ కావాలి. స్టిల్ వాటర్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. 12/2 అంటే 6 యూనిట్స్ కావాలి. 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది? 8 km/h. 6 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 48 km/h. డౌటా? నెక్స్ట్,
A boat running upstream takes 8 hours 48 minutes to cover a certain distance, while it takes 5.5 hours to cover the same distance running the downstream. చూడండి, అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైమ్స్ పట్టినాయి అంట? 8 hours 48 minutes. నేను మీకు చెప్పాను ఇంతకు ముందే, హవర్స్ మినిట్స్ ఇచ్చేటప్పుడు వాటిని హవర్స్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? ఇది ఎంత అవుతుందో చెప్పండి. 8 hours 48 minutes అంటే 8.8 hours అండి. ఈ మినిట్స్ని మీరు 6తో డివైడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అది పాయింట్ తర్వాత రావాలి. 8.8 hours అప్ స్ట్రీమ్లో ఒక పర్టికులర్ డిస్టెన్స్ కవర్ చేయడానికి 8.8 hours పడితే, అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి డౌన్ స్ట్రీమ్లో 5.5 hours. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ కరెంట్? చూడండి, ఇవేంటి రేషియోస్? టైం టేకెన్ రేషియో ఇది, టైం టేకెన్. మరి అదే డిస్టెన్స్ని డిఫరెంట్ స్పీడ్స్తో కవర్ చేసేటప్పుడు టైం టేకెన్ రేషియో మన దగ్గర ఉంది. సో టైం టేకెన్ని రివర్స్ చేస్తే ఇదేంటి? ఇది స్పీడ్ రేషియో. ఇవే స్పీడ్స్? అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. మనకేం కావాలి? స్పీడ్ ఆఫ్ ద బోట్కి, స్పీడ్ ఆఫ్ ద కరెంట్కి, స్ట్రీమ్ స్పీడ్కి, బోట్ స్పీడ్కి మనకి రేషియో కావాలి. చూడండి, బోట్ స్పీడ్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి, 13/2. స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై 2 చేయండి, 3/2. ఇదేంటి? బోట్ స్పీడ్. ఇదేంటి? స్ట్రీమ్ స్పీడ్. ఈ రెండింటికి రేషియో అంటే ఏమవుతుంది? 13:3. ప్రాబ్లమా ఎవరికైనా? క్లియర్? నెక్స్ట్, the speed of the boat in still water is 700% more than the speed of the stream. చూడండి, స్టిల్ వాటర్లో స్పీడ్ అంటే బోట్ స్పీడ్. ఎవరితో కంపేర్ చేస్తున్నారు? స్ట్రీమ్ స్పీడ్తో కంపేర్ చేస్తే 700% మోర్ అంట. అంటే స్ట్రీమ్ స్పీడ్ 1 ఉందంటే బోట్ స్పీడ్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. అవునా కాదా? 700% మోర్ అంటున్నాడు కాబట్టి 7 units ఎక్కువ ఉండాలి. అండ్ boat travels distance of 63 kilometers downstream in 14 hours. Then find the time taken by the boat to travel 56 kilometers in upstream. దీన్ని 2 different waysలో చేయొచ్చు. ఒకటి కొంచెం లెంత్ కనుక్కొని అవన్నీ చేస్తారు, బట్ ఒక్కసారి చూడండి, వినండి కేర్ఫుల్గా. ఇప్పుడు మనకి ఇదేంటో చెప్తారా? స్పీడ్స్. ఇప్పుడు నాకు బోట్ స్పీడ్ తెలుసు, స్ట్రీమ్ స్పీడ్ తెలుసు. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత అవుతుంది? 8 + 1 అంటే 9. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది? 8 - 1 అంటే 7. క్లియరా? ఇవి బోట్ స్పీడ్స్, బోట్ యొక్క డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్స్. మన దగ్గర స్పీడ్ రేషియో ఉంది. ఇప్పుడు ఈ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఈ స్పీడ్తో ట్రావెల్ చేసేటప్పుడు 63 kilometers ట్రావెల్ చేయడానికి తనకి ఎంతసేపు పట్టిందంట? 14 hours పట్టింది. అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఈ స్పీడ్తో ట్రావెల్ చేసేటప్పుడు 56 kilometers ట్రావెల్ చేయాలంట, దానికి ఎంతసేపు పడుతుందని అడుగుతున్నారు. మన దగ్గర స్పీడ్ రేషియో ఉంది, డిస్టెన్స్ రేషియో ఉంది. స్పీడ్ రేషియో ఏమవుతుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. మనకి ఇప్పుడు టైం రేషియో కావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ రేషియోని, స్పీడ్ రేషియోని ఒకదాంతో ఒకటి డివైడ్ చేయాలి. అంటే డిస్టెన్స్ రేషియోని మనం స్పీడ్ రేషియోతో డివైడ్ చేయాలి. డిస్టెన్స్ రేషియో ఎంత ఉంది? 63:56 అలానే పెట్టేసేయండి. దీన్ని మనం టైం రేషియోతో, స్పీడ్ రేషియోతో డివైడ్ చేయాలి. బై 9/7 ఎంత వస్తుంది? ఇది 7. ఎంత వస్తుంది? ఇది 8. ఇది ఏంటిది? టైం రేషియో. అంటే ఈ డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి మనకు పట్టాల్సిన టైం ఎంత? 7 units అయితే ఈ అప్ స్ట్రీమ్ స్పీడ్తో ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి మనకు పట్టాల్సిన టైం 8 units. సో మనకు క్వశ్చన్లో తెలుసు ఈ 7 units వాల్యూ 14 hours. అంతే కదా. ఈ స్పీడ్తో మనం ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి క్వశ్చన్ ప్రకారం 14 hours, ఈ రేషియో ప్రకారం 7 units. ఆ 7 units వాల్యూ 14 hours అయితే 1 unit వాల్యూ 2 hours. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 8 units. ఈ స్పీడ్తో ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 8 units అంటే 8 2 ఎంత వస్తుంది? 16 hours. క్లియరా? నెక్స్ట్, అంటే దీన్ని ఇంకొకలా కూడా చేయొచ్చు. ఒక్కసారి ఇంకొకలా చేయాల్సి వస్తే ఎలా చేయాలో చెప్తాను చూడండి.
మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఇది 8:1 బోట్ స్పీడ్ అండ్ ఇది స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది, 9 యూనిట్స్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది, 7 యూనిట్స్. అవునా? మనకేమన్నాడు, డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు అంట 63 కిలోమీటర్స్ని 14 అవర్స్లో అంట. 63 కిలోమీటర్స్ని 14 అవర్స్లో అంటే మన డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది, 7కి 2 టైమ్స్, 7కి ఇది 9 టైమ్స్. అంటే మన డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 4.5. మన డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 4.5 కిలోమీటర్స్ అయితే అకార్డింగ్ టు దిస్ రేషియో 9 యూనిట్స్ వాల్యూ 4.5 అని, అంటే 1 యూనిట్ వాల్యూ 0.5, అంటే 7 యూనిట్స్ వాల్యూ ఎంత అవ్వాలి, 3.5. అంటే అప్ స్ట్రీమ్లో మన స్పీడ్ ఎంత, 3.5 కిలోమీటర్ పర్ అవర్. ఈ స్పీడ్తో ఏ డిస్టెన్స్ కవర్ చేయాలి, 56. సో 56 కిలోమీటర్స్ని 3.5 అంటే 7/2 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేయాలంటే 7కి ఇది 4, 7కి ఇది 8 టైమ్స్, 8 2 ఎంత వస్తుంది, 16 కిలోమీటర్ పర్ అవర్. అరే సారీ 16 అవర్స్. క్లియరా? 56 కిలోమీటర్స్ ఈ స్పీడ్తో కవర్ చేయాలి. సో ఎంతసేపు పడుతుంది, 16 అవర్స్. నెక్స్ట్, a boat can travel 55 kilometers downstream in 50 minutes. The ratio of the speed of the boat in the still water to the speed of the stream is 7:4. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుందండి, 4 యూనిట్స్. హౌ మచ్ టైమ్ విల్ ద బోట్ టేక్ టు కవర్ 60 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్? సిమిలర్ క్వశ్చనా కాదా? చూడండి, 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిందంట. అంటే ఇప్పుడు చూడండి, బోట్ స్పీడ్ తెలుసు, స్ట్రీమ్ స్పీడ్ తెలుసు. మన డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది, 11 యూనిట్స్. అండ్ మన అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది, 7 - 4 అంటే 3 యూనిట్స్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఈ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్, 55 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి తనకి ఎంత టైం పట్టిందంట, 50 మినిట్స్ పట్టింది. మనకేం కావాలి, ఈ స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్తో ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, 60 కిలోమీటర్స్ కవర్ చేయాలి. సో 60 కిలోమీటర్స్ని ఈ స్పీడ్తో కవర్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో ట్రావెల్ చేయాలంటే మనకి ఎంత టైం పట్టింది. అదే 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో ట్రావెల్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది. మన దగ్గర స్పీడ్ రేషియోస్ ఉన్నాయి అండ్ ఇదేంటి, డిస్టెన్స్ రేషియోస్. టైం రేషియోస్ కావాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ని స్పీడ్తో డివైడ్ చేయాలి. సో ఎంత వస్తుంది, 55 డివైడెడ్ బై 11 అంటే 5 యూనిట్స్ ఇక్కడ పట్టే టైం. అండ్ 60 డివైడెడ్ బై 3 అంటే 20 యూనిట్స్ ఇక్కడ పట్టే టైం. 5 యూనిట్స్ వాల్యూ 50 మినిట్స్ అంటే 20 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది, 200 మినిట్స్. ఓకేనా? నెక్స్ట్ ట్రై చేయండి ఇది. సో చూడండి, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 5:2. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్, ఆ రెండింటికి రేషియో ఏంటి, 5:2. ఏ బోట్ గోస్ 21 కిలోమీటర్స్ ఇన్ 28 మినిట్స్ అంట. చూడండి, 28 కిలోమీటర్స్ ఇన్ 28 మినిట్స్ అంటే 21 కదా, 21 కిలోమీటర్స్ ఇన్ 28 మినిట్స్ అంటే మినిట్స్ని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60, ఇది హవర్స్లోకి వచ్చేస్తుంది. 7కి ఇది 4 టైమ్స్, 7కి ఇది 3 టైమ్స్, 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 15 టైమ్స్, 15 పైకి వెళ్ళిపోతే 3 అంటే 45 కిలోమీటర్ పర్ అవర్. ఇదేంటంట, ఏ బోట్ గోస్ 21 కిలోమీటర్స్ ఇన్ 28 మినిట్స్ అప్ స్ట్రీమ్. ఇది ఏంటి స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్. అకార్డింగ్ టు దిస్ రేషియో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవ్వాలి, 3 యూనిట్స్. అకార్డింగ్ టు దిస్ రేషియో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవ్వాలి, 7 యూనిట్స్. మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈ రేషియో ప్రకారం ఎంత వచ్చింది, 45. 1 యూనిట్ ఎంత వస్తుంది, 15 కిలోమీటర్ పర్ అవర్. మనకి ఏం కావాలి, ఫైండ్ ద టైం టేకెన్ బై ద బోట్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 38.5. ఒక్క నిమిషం,
38.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఏ స్పీడ్తో ట్రావెల్ చేయాలి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో. మరి 1 యూనిట్ 15 కిలోమీటర్ పర్ అవర్ అయితే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది? 7 యూనిట్స్. అంటే 7 × 15 ఖతం. ఇప్పుడు ఏం చేయొచ్చు? 7తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 7 5 35, 7 5 35, 5.5 అపాన్ 15. ఇన్ని హార్స్. ఇన్ని హార్స్ 1.1/3 హార్స్ అంటే మీరు మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చా? 1.1/3 ఇంటూ హవర్స్ అంటే 60 మినిట్స్ కదా. సో ఈ 0ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తే, 10ని తీసుకొచ్చి మల్టిప్లై చేస్తే 11, ఈ 3తో ఈ 6ని క్యాన్సిల్ చేస్తే 2, 11 × 2 ఎంత వస్తుంది? 22 మినిట్స్. లేదా ఇందాకలాగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇలా అయితే కాంప్లికేట్ అయింది అనుకుంటే, ఇక్కడ మనం ఏం చేసాం? స్పీడ్ కనుక్కున్నాం. స్పీడ్ కనుక్కొని ఆ స్పీడ్ కనుక్కొని వాల్యూస్ యూస్ చేసాం కదా. అలా లేకుండా ఏం చేయొచ్చు? మన దగ్గర స్పీడ్ రేషియోస్ ఉన్నాయి. అప్ స్ట్రీమ్ స్పీడ్లో ట్రావెల్ చేయడానికి 21 కిలోమీటర్స్, అంటే ఈ స్పీడ్తో తను 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంతసేపు పట్టింది? 28 మినిట్స్ టైం పట్టింది. ఈ స్పీడ్తోనంట 38.5 కిలోమీటర్స్ అంట. అంటే ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి. ఇప్పుడు డిస్టెన్స్కి రేషియో ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 7కి ఇది 3 టైమ్స్, 7కి ఇది 5.5 టైమ్స్. అంటే మనం దీన్ని 30:55 అనుకోవచ్చు. 30:55 మనం 5తో క్యాన్సిల్ చేస్తే 6:11 అనుకోవచ్చు. ఇదేంటి? మన డిస్టెన్స్ రేషియో. ఇదేంటి? మన స్పీడ్స్ రేషియో. సో ఈ స్పీడ్స్తో ఈ డిస్టెన్సెస్ కవర్ చేయడానికి టైం రేషియో ఎలా వస్తుంది? డిస్టెన్స్ అపాన్ స్పీడ్. 6/3 అంటే 2 యూనిట్స్, 11/7 అంటే 11/7. ఇది మన టైం రేషియో అవుతుంది. సో 7 2 ఎంత వస్తుంది? 14:11 అవుతుంది అనమాట మన అల్టిమేట్ టైం రేషియో. సో 14 యూనిట్స్ వాల్యూ మనకి 28 మినిట్స్ అయితే 11 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 22 మినిట్స్. క్లియరా? ట్రై చేయండి ఒకసారి ఇది. ఈ క్వశ్చన్లో ఏం లేదు, చూడండి ఒకసారి. ఎక్స్ గోస్ డౌన్ స్ట్రీమ్ విత్ ఎ బోట్ టు సమ్ డెస్టినేషన్ అండ్ రిటర్న్స్ అప్ స్ట్రీమ్ టు హిస్ ఒరిజినల్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాడు, ఆ ప్లేస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. అంటే వెళ్ళేటప్పుడు డి అనుకోండి, వచ్చేటప్పుడు కూడా డిఏ. వెళ్ళేటప్పుడు అదే డి కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్తో వెళ్తున్నాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది? స్టిల్ వాటర్ స్పీడ్ వచ్చేసి స్టిల్ వాటర్ స్పీడ్ 12, స్ట్రీమ్ స్పీడ్ ఏమో 3. 12 + 3 ఎంత అవుతుంది? 15. వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్తో కాబట్టి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అదే డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్తో కవర్ చేస్తాడు, అంటే 9. ఈ రెండింటికి వాల్యూ ఎంత అవుతుంది? టోటల్ టైం టేకెన్ 32. క్లియరా? డి కామన్ తీయండి. 24/135 = 32. 24 8తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్, ఇది 4 టైమ్స్. 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 45 టైమ్స్. 45 4 ఎంత వస్తుంది? 180. దీన్ని ఇంకొకలా కూడా చేయొచ్చు. అంటే ఏం లేదు, ఇదే వస్తుంది అల్టిమేట్లీ. క్యాలిక్యులేషన్ అయితే ఇదే వస్తుంది. మనకు తెలుసు వెళ్ళేటప్పుడు ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు, వచ్చేటప్పుడు కూడా అదే డిస్టెన్స్ కదా. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందో చెప్పండి.
సేమ్ డిస్టెన్సెస్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? 2 ఇంటూ S1 ప్లస్ S2. సో ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్కి ఈక్వల్ అవ్వాలి. టోటల్ డిస్టెన్స్ అంటే వెళ్ళేటప్పుడు D, వచ్చేటప్పుడు D, 2D. టోటల్ టైం టేకెన్ ఎంత అయింది? 32. దట్ ఈక్వల్స్ 2 ఇంటూ S1 వాల్యూ ఎంత? S1 స్పీడ్ 1, ఏదో ఒకటి అప్ స్ట్రీమో డౌన్ స్ట్రీమో. వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అయితే వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమేగా. సో ఎంత వస్తుంది? 15, 9. క్లియర్? 2 గెట్ క్యాన్సిల్. 6తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 టైమ్స్, 6తో అంటున్నాను. 8తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్, 8తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 టైమ్స్, 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్. 5 9 45. 45కి 4 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? క్లియరా? Downstream speed of the boat is 20 km per hour, more than the upstream speed. And the speed of the boat in the still water is 140% more than the speed of the stream. చూడండి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 100 అనుకోండి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత అయి ఉండాలి? 140% మోర్, అంటే ఇది 240 అయి ఉండాలి. అంటే 12:5 రేషియో బోట్కి స్ట్రీమ్కి. అప్పుడు డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుంది? 17. అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది? 7. మనకి ఏమి ఇచ్చాడు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ 20 km per hour మోర్ దాన్ ఇట్స్ అప్ స్ట్రీమ్ అంట. సో అప్ స్ట్రీమ్తో కంపేర్ చేస్తే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 20 km per hour మోర్ అంట. రేషియో ప్రకారం 10 units మోర్. 10 units వాల్యూ ఎంత? 20 km per hour. 1 యూనిట్ ఎంత అవుతుంది? 2 km per hour. అప్పుడు ఒరిజినల్గా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 34 km per hour. ఒరిజినల్గా అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 14 km per hour. మనకేం కావాలి? ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ బై ద బోట్ టు ట్రావెల్ 85 km డౌన్ స్ట్రీమ్. 85 km డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 34 ప్లస్ 63 km అప్ స్ట్రీమ్. 63 km అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 14. ఇది ఎంత అని అడిగాడు. 17కి 2 టైమ్స్, 17కి 5 టైమ్స్, 7కి 2 టైమ్స్, 7కి 9 టైమ్స్. ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. 5 + 9 14. 14/2 అంటే ఆన్సర్ ఎంత? 7 hours. క్లియరా? నెక్స్ట్ ట్రై చేయండి. సో చూడండి, ఇక్కడ ఏ బోట్ కవర్స్ 105 kilometers ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇన్ T hours అండ్ 90 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ T + 6 hours. చూడండి, 105 kilometers డౌన్ స్ట్రీమ్లో ఒక పర్టికులర్ టైంలో ట్రావెల్ చేసింది T, అండ్ అప్ స్ట్రీమ్లో 90 kilometers ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ తీసుకున్న టైం కంటే కూడా ఇక్కడ తీసుకున్న టైం ఎంత ఎక్కువ? ఇక్కడ T అయితే ఇక్కడ T + 6 అంటే 6 hours ఎక్కువ. అవునా కదా? దీన్ని ఈ విధంగా చూడండి, ఇక్కడ T ఇచ్చి ఇక్కడ T + 6 అంటున్నాడంటే వేరియబుల్ వాడాల్సిన అవసరం లేదు. బట్ డిఫరెన్స్ మనకు తెలుసు కదా, దాంతో గేమ్ ప్లే చేయాలి. ఇఫ్ రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద రివర్, అంటే బోట్ స్పీడ్కి డౌన్ స్ట్రీమ్కి రేషియో ఎంత? 6:7. ఇప్పుడు నాకు చెప్పండి, స్ట్రీమ్ స్పీడ్ అకార్డింగ్ టు ద రేషియో ఎంత ఉండాలి? ఇది 6 parts. డౌన్ స్ట్రీమ్ 7 ఉందంటే స్ట్రీమ్ స్పీడ్ 1 ఉండాలి. అప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత అయి ఉండాలి? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 5 అయి ఉండాలి. క్లియరా? సో ఈ డిస్టెన్స్ని ఏ స్పీడ్తో డౌన్ స్ట్రీమ్ ఇక్కడ ఎంత ఉందండి? 7 units. అండ్ అప్ స్ట్రీమ్ 5. మన దగ్గర ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్? మన దగ్గర
డిస్టెన్స్ రేషియో ఉంది, స్పీడ్ రేషియో కూడా ఉంది. స్పీడ్ రేషియో ఉంది, డిస్టెన్స్ రేషియో ఉంది. సో మనకి టైం రేషియో కావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ రేషియోని స్పీడ్ రేషియోతో డివైడ్ చేయాలి. డిస్టెన్స్ రేషియో ఏంటో చెప్పండి. 105:90 అంటే రేషియో ఎంత అవుతుంది? 7:6. సో ఈ డిస్టెన్స్ రేషియోని ఈ టైం స్పీడ్ రేషియోతో డివైడ్ చేయాలి. అంటే 7:6, 7 ఇక్కడ, 5 ఇక్కడ. క్యాన్సిల్ చేస్తే మన టైం రేషియో ఎంత వస్తుంది? 5:6. అంటే యాక్చువల్గా ఈ డౌన్ స్ట్రీమ్లో ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఈ స్పీడ్తో టైం ఎంత పట్టు ఉండాలి? రేషియో ప్రకారం 5 పార్ట్స్. ఇక్కడ ఎంత టైం పట్టు ఉండాలి? 6 పార్ట్స్. ఈ 5 పార్ట్స్కి 6 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 6 అవర్స్. నథింగ్ బట్ 1 పార్ట్ వాల్యూ 6 అవర్స్ అయితే సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 30 అవర్స్. అండ్ 6 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 36 అవర్స్. మనకు అడిగింది ఏంటి? ఫైండ్ అవుట్ ద టోటల్ టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 35 kilometers ఇన్ బోత్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్. అంటే వెళ్ళేటప్పుడు 35 kilometers, వచ్చేటప్పుడు 35 kilometers. అర్థమవుతుందా? ఇప్పుడు 35 kilometers డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో ప్లస్ 35 kilometers అప్ స్ట్రీమ్ స్పీడ్తో టోటల్ టైం ఎంత పడుతుందని అడుగుతున్నాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా వస్తుంది? 105/30. అంతేనా కాదా? 105 kilometers ట్రావెల్ చేసింది ఎన్ని గంటల్లో? 30 గంటల్లో. అంటే స్పీడ్ ఎంత వస్తుంది? 105/30 కదా. క్యాలిక్యులేట్ చేయొద్దు ఎంత అని. చూడండి, మనకి ఈ వాల్యూ కావాలనుకోండి ఎలా వస్తుంది? 35 డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 105/30 ప్లస్ ఇంకొక 35 kilometers అప్ స్ట్రీమ్ స్పీడ్తో. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 90 kilometers ఇన్ 36 hours. అంటే 90/36 అక్కడ స్పీడ్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 6కి 6 times ఇది, 6కి 15 times అంటే 18 టేబుల్తో అయిపోతుంది. 18కి 2 times, 18కి ఇది 3 times. అవునా? సారీ, 18కి 5 times. సో 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 7 times. 2 7s ఎంత వస్తుంది ఇక్కడ? 14 hours. అండ్ ఇక్కడ 35తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 times. 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 times. 10 పైకి వెళ్ళిపోతే ఇక్కడ 10 hours. అంటే డౌన్ స్ట్రీమ్లో 35 kilometers కవర్ చేయడానికి ఈ స్పీడ్తో 10 hours, అప్ స్ట్రీమ్లో అదే డిస్టెన్స్ని ఈ స్పీడ్తో కవర్ చేయడానికి 14 hours. అంటే టోటల్గా టైం పట్టింది ఎంత? క్లియరా? నెక్స్ట్ ట్రై చేయండి. సో మీరు అప్పుడప్పుడు నెంబర్స్ని అబ్జర్వ్ కూడా చేయాలి. ఇది వేరియబుల్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ 5 km/h మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో బోట్ స్పీడ్ B అనుకోండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉండాలి? B+5 అంట. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మనకి ఇప్పుడు ఎలా వస్తుంది? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అయితేనే కదా. అంటే ఈ 5 వాల్యూ దేనిదై ఉండాలి? స్ట్రీమ్దై ఉండాలి. సో దాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేసేయండి.
ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 5x + 20 డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ 5x + 20 అనే డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంతైతే టైం పట్టిందో ఈజ్ ఈక్వల్ టు ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 4x + 16 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. చూడండి, ఈ 5x + 20 అనే డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో ట్రావెల్ చేయాలంటే 5x + 20 అపాన్ d. అది దేనికి ఈక్వల్ అవ్వాలి? మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ 5x + 20ని దాంట్లోంచి నేను 5 కామన్ తీసానంటే ఏమవుతుంది? x + 4. ఇక్కడ 4 కామన్ తీస్తే ఏమవుతుంది? x + 4 అపాన్ d. సారీ, ఇది d కాదు, సారీ ఇది అప్ స్ట్రీమ్ కదా, అప్ స్ట్రీమ్. సో x + 4 అండ్ x + 4 గెట్ క్యాన్సిల్డ్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి అప్ స్ట్రీమ్ స్పీడ్కి రేషియో ఎంత వచ్చింది నాకు చెప్పండి. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 5 యూనిట్స్ అయితే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 4 యూనిట్స్. మనకి స్ట్రీమ్ స్పీడ్ ఆల్రెడీ తెలుసు. స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది? ఇది 5 యూనిట్స్, ఇది 4 యూనిట్స్ అనుకుంటే స్ట్రీమ్ స్పీడ్ అంటే రెండింటికి డిఫరెన్స్కి బై 2 అంటే 1/2 యూనిట్స్. దాని వాల్యూ ఎంత? 5 km/h. అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 10 km/h. మనకేం కావాలి? డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇన్ 6 hours. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఎలా వస్తుంది? ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి, అంటే 9/2 యూనిట్స్. యూనిట్ వాల్యూ ఎంత? 10 km/h. మన బోట్ స్పీడ్ ఎంత వస్తుంది? 9/2 × 10. సో 6 hours తను ఎంత ట్రావెల్ చేస్తుంది? × 6. ఆన్సర్ ఎంత వస్తుంది? 2తో క్యాన్సిల్ చేస్తే 5 times, 9 5 = 45, 45 6 ఎంత వస్తుంది? నీకు ఆన్సర్ 135 వచ్చింది. వాణి, ఒకసారి చెక్ చేసుకో. ఎక్కడ? ఆన్సర్ క్లియరా మీ అందరికీ? సో ఇక్కడ లెర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైనా వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు మీరు ఆ వేరియబుల్స్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చేమో ఆ థాట్స్లో కూడా చూడండి. అంటే కామన్ తీసే టర్మ్స్ ఉండేటప్పుడు ఎస్పెషల్లీ. కొన్నిసార్లు దీనికి ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అని కూడా పెడతారు. మనం తొందరపడి కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టేసామా, అక్కడ నెగిటివ్ మార్క్ వస్తుంది. ఎందుకంటే 2 అన్నోన్స్ ఉంటాయి, ఒకటే ఈక్వేషన్ ఉంటుంది. అట్లాంటప్పుడు సాల్వ్ చేయలేం కదా అనే థాట్స్లో మీరు సిఎన్డి పెట్టారంటే దెర్ ఈజ్ అ నెగిటివ్ మార్కింగ్. క్లియరా?